ఈ రోజు మే నెల 26వ తారీఖు 2014వ సంవత్సరంలో సరిగ్గా ఇదే రోజున మొట్టమొదటిసారిగా నేను ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఉన్నాను. श्री नरेंद्र दामोदर दास मोदी। నేను నరేంద్ర దామోదర్ దాస్ మోదీ దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నా బాధ్యతే నన్ను ముందుకు నడిపిస్తుంది. దేశంలోని కోటాను కోట్ల ప్రజలు కూడా నన్ను ఆశీర్వదించడంలో ఏమాత్రం లోటు చేయలేదు. మీరు ఇచ్చిన ఈ ఆశీర్వాద శక్తితోనే నేను రేయింబవళ్ళు దేశ ప్రజల సేవలో నిమగ్నమై ఉన్నాను. గడిచిన ఈ సంవత్సరాలలో దేశం అలాంటి నిర్ణయాలు తీసుకుంది. అవి ఊహకు కూడా అందనివి, చరిత్రలో అపూర్వమైనవి. గడిచిన ఈ సంవత్సరాలలో మన దేశం ఎన్నో దశాబ్దాల నాటి పాత సంఖ్యలను తెంచుకోవడం జరిగింది. దేశం ప్రతి ముందుకు సాగింది. ఈ రోజు మన దేశం నిరాశ అనే చీకటి నుండి బయటపడి విశ్వాసం అనే వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు మన త్రివర్ణ పతాకం ఎగురుతోంది. ఈ రోజున 140 కోట్ల మంది భారతీయులమైన మనం అందరం కలిసి మన దేశాన్ని ఒక వికసిత భారతదేశంగా మార్చడానికి మన ప్రాణపణంగా కృషి చేస్తున్నాం. మన దేశం యొక్క ప్రగతి కోసం మనకి ఏది అవసరమో అదంతా మనం భారతదేశంలోనే తయారు చేసుకోవాలి. ఇదే ఈనాటి కాలపు పిలుపు. భారతదేశం ఈ రోజున తయారీ రంగంలో చాలా వేగంగా ముందుకు దూసుకుపోతోంది. మన దేశానికి అవసరమైన వస్తువుల నిర్మాణం కావచ్చు, లేదా ప్రపంచంలోని వేర్వేరు దేశాలకు మన దేశంలో తయారైన వస్తువులను ఎగుమతి చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు మనం స్మార్ట్ ఫోన్ల నుండి మొదలుకొని వాహనాలు, బొమ్మలు, మన సైన్యానికి అవసరమైన అస్త్రశస్త్రాలు, మందులు, ఇలా ఎన్నో రకాల వస్తువులను మనం ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. అంతేకాదు ఈ రోజు భారతదేశం రైలు, మెట్రో, వాటికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా స్వయంగా తయారు చేస్తోంది మరియు ప్రపంచానికి ఎగుమతి కూడా చేస్తోంది. భారత మాతా కీ జై, భారత మాతా కీ జై.